ఫ్రెండ్స్ అందరికీ పొద్దున్న లేచి ఈరోజు కూడా బైక్ అయితే వేసుకొని పొలం వైపు అయితే వెళ్తున్నాను. డేలో ఒకసారి ఖచ్చితంగా అయితే వెళ్తాను, లేకపోతే డే బై డే వెళ్తున్నాను. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. ఈ మిషన్ వచ్చేసి ఇంకా రోడ్డు వేయడానికి అయితే ఇంకా మా ఊరు రోడ్డు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు అయితే మిషన్ అయితే వచ్చింది. ఇంకా చిన్నగా టిప్పర్లు అయితే టిప్పర్లు వస్తున్నాయి. ఆ రోడ్డు అయితే స్టార్ట్ అయ్యింది. నేనైతే పొలం వైపు అయితే వచ్చాను. ఇంకా మా పొలం అయితే నిన్నైతే దుక్కమన్నాను. అదైతే చూద్దాం ఎలా ఉందని, దుక్కడం ఎలా చేశారని చూద్దామైతే వచ్చాను. పోయినసారి ఎండాకాలం వేసినట్టు వల్ల మొలకలు వర్షం పడడం వల్ల అక్కడక్కడ వరి మొలక చాలా వరకు మొలిచింది. ఇంకా వర్షం గట్టిగా అయితే పడలేదు. వర్షం గట్టిగా పడిందంటే ఇంకా ఫుల్ వరి మొలక అనేది వస్తుంది. ఒక్కసారి కూడా మాకు గట్టి వర్షం అనేది పడలేదు. పొలాల్లో ఎక్కడ కూడా నీళ్లు అయితే నిలవలేదు. ఒక్కసారి కూడా పారకం కూడా పడలేదు పొలాల్లో వచ్చేసి. మనమైతే పొలం దుక్కేసాము. దుక్కేసిన తర్వాత ఇది పాసిని పట్టయితే కొట్టాలి. ఇప్పుడు ఈసారి వరి మడి ఏమేస్తామో ఏమేమో మనకైతే అర్థం కావడం లేదు. వర్షాలు లేవు కాబట్టి, డ్యామ్లో కూడా నీళ్ళు లేవు కాబట్టి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈసారి వరి మడి వేసామంటే ఖచ్చితంగా ఇబ్బంది అయితే పడతాము. ఇంకా అక్కడ పొలం వైపు చూసుకుని నేనైతే బైక్ అయితే వేసుకుని సిరివెళ్ళకి పని ఉంటే వెళ్తున్నాను. ఇక్కడ రోడ్డు చూడండి ఎంత క్లీన్గా మట్టంగా పొరకొత నీట్గా అయితే పెట్టారు. ఎందుకంటే ఒక పక్క నుంచి మిషన్ అయితే వేసుకోవడానికి వస్తుంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశారు. టిప్పర్ వచ్చేసి ఆ మిషన్ దగ్గరికి అయితే పెట్టారు. తార్ వచ్చేసి టిప్పర్లు ఉంది కాబట్టి మిషన్లో అయితే వేస్తారు. డైరెక్ట్ మనకు టిప్పర్ నుంచి మిషన్లో అయితే పడుతుందంట. ఇది మేము ఫస్ట్ స్టార్ట్ చూడడం. రోడ్డు వేయడం అంటే చాలా హార్డ్ పని, మామూలు పని కాదు. రోడ్డు వేయాలన్నా ఎన్నో ఇబ్బందులు దొరకాలి. ఇవండి తార్ వచ్చేసి ఆయిల్ కలిపి ఉంటుంది. చాలా అంటే చాలా హీట్గా ఉంది. ఎంత లెవెలింగ్ ఎగుతుందో చూడండి మిషన్ వచ్చేసి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఒక పక్క నుంచి మిషన్ వేస్తుంటే ఒక పక్క నుంచి రోలర్ అయితే వాటర్ వేసుకొని ఇంకా ఎంత తిరుగుతూ ఉంది రోడ్డు మీద వచ్చేసి. ఇంకా బైకులు రాకుండా అక్కడ నుంచి అయితే అడ్డం వేశారు. నేనైతే సిరివెళ్ళకి వచ్చి మంచి ప్లేట్ పరోటా తిని పని అయితే చూసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరేసాము. అక్కడ రోడ్డు వేస్తున్నారు కదా అని మేమైతే అక్కడ నుంచి పోకుండా ఇక్కడ నుంచి బైక్ అయితే వేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము. నేచర్ చూడండి ఎలా ఉందో. ఒక పక్క మబ్బుగా మేఘాలు కప్పుకున్నాయి, వర్షం పడేటట్టు అలా ఉంది. ఒక పక్క మినుముచ్చలు ఎలా ఉంది. నేచర్ బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ రోడ్డు వేస్తున్నారు కానీ ఇక్కడ నుంచి మట్టి దావా కట్టెమ్మడి అయితే వచ్చాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఒక బాడికి వచ్చింటే నంద్యాలకి ఆటో అయితే వేసుకొని అయితే వెళ్తున్నాము. మనకు ఈరోజు నంద్యాలకి అయితే పోలేదు కానీ ఇంటి దగ్గరే ఉన్నాము. ఇంకా మన బండి అయితే వేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి నంద్యాలకు బయలుదేరేసాము. బండిలో డీజిల్ అయిపోవడానికి వచ్చింది. డీజిల్ అయిపోతే అక్కడ డీజిల్ అయితే పట్టించుకొని మళ్ళీ నంద్యాలకు అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ గారు ఇంకా సీట్లు అవి ఇవి అయితే చెకింగ్ చేసుకుంటున్నాడు. ఇంకా వేసుకొని మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి. పైపులు కానీ అన్నీ అయితే వేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాము.